మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు వందనాలండి. బైబిల్ నేర్చుకోవాలి అని ఎంతోమందికి ఆసక్తి అనేది ఉంటుంది. బైబిల్ గురించి ఆహ్, ఒక 2 వీడియోలు మాట్లాడాను. బైబిల్‌ని దేవుడు ఎందుకిచ్చాడు? రెండో వీడియో బైబిల్ ఎప్పుడిచ్చాడు అని మాట్లాడాను. ఈరోజు ధర్మశాస్త్రం గురించి మనం కొన్ని మాటలు ఆ గ్రంథంలో మనం చూద్దాం. ధర్మశాస్త్రము అనంటే దేవుడిచ్చిన ధర్మ విధులు, దేవుని యొక్క చట్టం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే పంచకాండాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. పంచకాండాలు అంటారు, తోరా అని అంటారండి. అలాగే యోషువ గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. మొత్తం 39 పుస్తకాలు పాత నిబంధన ధర్మశాస్త్రం. అలాగే క్రొత్త నిబంధన ఫస్ట్ దేవుడు ఇవ్వాలనుకున్నాడు, కానీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ముందు ఇచ్చాడు అని అంటే, ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవచనాలు ఉంటాయి. అలాగే దేవుని గురించి, ఆయన గురించి సృష్టికర్త, ఆయన గుణగణాలు అన్నీ కూడా పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉంటాయి. ఉదాహరణకి ఒక సైకిల్ బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటేనే బైక్ అనేది నడపగలడు, నేర్చుకోగలడు. అదే సైకిలే బ్యాలెన్స్ పెట్టక రాకుంటే ఇంకా బైక్ తోలే వెళ్ళాడు అనుకో, యాక్సిడెంట్ అవుతాయి. అలాగా దేవుడు ఫస్ట్ క్రొత్త నిబంధన ఇవ్వాలనుకున్నాడు, కానీ కొత్త నిబంధన కన్నా ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ధర్మశాస్త్రంలో దేవుని గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగే యేసు ప్రభు యొక్క ప్రవచనాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత క్రొత్త నిబంధన మనకి ఇచ్చినప్పుడు యేసు ప్రభు గురించి, తండ్రి అయిన దేవుని గురించి మనకి చక్కగా అర్థమవుతుంది. అందుకే కదా క్రొత్త నిబంధన ఇవ్వకుండా ఫస్ట్ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ప్రభు గురించి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా. ఆమె.